మంది పైగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు బయటకు కనిపించరు. వాళ్ళ పని అదే. వాళ్ళతో చంద్రబాబు గారు ఇంటరాక్ట్ అవుతారు, లోకేష్ గారు ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి తగ్గట్టు వెంటనే స్టెప్స్ తీసుకుంటారు. మీరు చూడండి, యూట్యూబ్ ఛానల్ నియోజకవర్గానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది. ఇప్పటికే డిజిటల్ వింగ్ ఇది పెట్టారు. ప్రతి ఎమ్మెల్యేకి ఒక డిజిటల్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ప్రతి మంత్రికి ఒక టీం ఉంది. ఒక సోషల్ మీడియా నెట్వర్కే ఉంది. ప్రభుత్వం తరపున ఉంది. దగ్గరగా ఒక 1000 మందికి జీతాలు ఇస్తున్నారు వాళ్ళు అంతా కలిపి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు వాళ్ళు నియోజకవర్గానికి. జగన్ టైంలో జగన్ వచ్చింది అధికారంలోకి డిజిటల్ ప్లాట్ఫారాల మూలంగానే కదా, సోషల్ మీడియా మూలంగానే కదా. పట్టించుకున్నాడు ఎప్పుడన్నా తన అధికారంలోకి వచ్చాక? ఎవరో ఒకళ్ళు ఇన్ఛార్జ్, వాళ్ళు ఒక 100-200 వాళ్ళ పార్టీకి సంబంధించిన అనుకూల వరకు చూసుకోవడం. అది కూడా దాని పేరేంటది, ఉద్యోగాలు ఏది ఇచ్చారు కదా, దాంట్లో నుంచి ఇచ్చుకొచ్చారు, అయిపోయింది అంతే. అంతేగాని వీళ్ళకి మళ్ళీ సిస్టమేటిక్. వీళ్ళు చూడండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు 300 నుంచి 500 మందిని మేనేజ్ చేశారు, మెయింటైన్ చేశారు. జీతాలే ఇచ్చారా, లేకపోతే సపోర్టింగ్ ప్రైస్ అని ఇచ్చారా? తయారు చేశారు. యూట్యూబ్లు పెట్టించారు, ఫేస్బుక్లు పెట్టించారు. ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పి వాళ్ళని జాగ్రత్తగా చేసుకున్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు, అధికారంలో ఉన్నప్పుడు చేశారు వాళ్ళు. ఈ విషయంలో సార్ సందర్భం వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకోకుండా 2019 ముందు ఇంతకు మించి ఎక్కువ హైప్ అయితే వచ్చింది సార్ సోషల్ మీడియా ద్వారా. ఆయన తయారు చేయలేదు, ఆయన క్రియేట్ చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ ఆ స్మెల్ ఆయన గ్రహించారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి గ్రహించిందని. ఎందుకంటే ఈ మధ్య మీరు చూస్తే ఆ కార్వాన్ వ్యాన్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని పిలిచి నేరుగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళనో, ఇంకా నిజంగా చాలా మందికి వాళ్ళు తెలియదు. అంటే అది ఆయనకు తెలియక చేయలేదో జగన్ గారు, లేదంటే ఆ స్మెల్ గ్రహించి చేస్తున్నారో తెలియదు. కానీ సోషల్ మీడియాకి ఇప్పుడు ఇస్తున్న హైప్ అయితే జగన్ గారు అయితే ఇవ్వలేదు. అదైతే పక్క, నా అనుభవం ప్రకారం చెప్తున్నా. కరెక్టే. ఇప్పుడు ఆ జగన్ ఇప్పుడు పిలిచి మాట్లాడుతున్నాడని మాత్రం వింటున్నాం. ఈ మధ్యన వాళ్ళ ప్రెస్